ఈరోజు ఆంధ్రప్రదేశ్ 10వ తరగతి సాంఘిక శాస్త్రం పాలిటీ టెక్స్ట్ బుక్లోని రెండో పాఠానికి సంబంధించిన పరీక్షను చూద్దాం. రెండో పాఠం సమైక్యవాదం. ఇందులో 48 నుంచి 51 పేజీ వరకు. ముందుగా నేను ప్రశ్నలు చదువుతాను, మీరు కూడా ఆన్సర్ రాయండి. లాస్ట్లో ఆన్సర్ చూద్దాం. అధికార వికేంద్రీకరణ దిశగా ఇప్పుడు ఒక పెద్ద అడుగు పడింది. 1 1991లో, 2 1993లో, 3 1994లో, 4 1992లో. అధికార వికేంద్రీకరణ దిశగా ఇప్పుడు ఒక పెద్ద అడుగు పడింది. 1 1991లో, 2 1993లో, 3 1994లో, 4 1992లో. స్థానిక సంస్థల్లో ఎన్ని స్థానాలు మహిళలకు రిజర్వ్ చేయబడ్డాయి? 1 కనీసం 3/2 స్థానాలు, 2 కనీసం 3/1 స్థానాలు, 3 కనీసం 4/1 స్థానాలు, 4 కనీసం 4/2 స్థానాలు. స్థానిక సంస్థల్లో ఎన్ని స్థానాలు మహిళలకు రిజర్వ్ చేయబడ్డాయి? 1 కనీసం 3/2 స్థానాలు, 2 కనీసం 3/1 స్థానాలు, 3 కనీసం 4/1 స్థానాలు, 4 కనీసం 4/2 స్థానాలు. మహారాష్ట్ర సుమారుగా దేని అంత పెద్దది? 1 జర్మనీ, 2 జపాన్, 3 అమెరికా, 4 బ్రిటన్. మహారాష్ట్ర సుమారుగా దేని అంత పెద్దది? 1 జర్మనీ, 2 జపాన్, 3 అమెరికా, 4 బ్రిటన్. పంచాయతీ ఎవరి పర్యవేక్షణలో పనిచేస్తుంది? 1 సర్పంచ్, 2 వార్డు సభ్యులు, 3 గ్రామ సభ, 4 సెక్రటరీ. పంచాయతీ ఎవరి పర్యవేక్షణలో పనిచేస్తుంది? 1 సర్పంచ్, 2 వార్డు సభ్యులు, 3 గ్రామ సభ, 4 సెక్రటరీ. జనాభా పరంగా రష్యా కంటే పెద్దది? 1 ఆంధ్రప్రదేశ్, 2 ఉత్తరప్రదేశ్, 3 తమిళనాడు, 4 కేరళ. జనాభా పరంగా రష్యా కంటే పెద్దది? 1 ఆంధ్రప్రదేశ్, 2 ఉత్తరప్రదేశ్, 3 తమిళనాడు, 4 కేరళ. గ్రామ పంచాయతీ సంవత్సరానికి ఎన్నిసార్లు సమావేశం కావాలి? 1 కనీసం 2 లేదా 3 సార్లు, 2 కనీసం 4 లేదా 5 సార్లు, 3 కనీసం 1 లేదా 2 సార్లు, 4 కనీసం 5 లేదా 6 సార్లు. గ్రామ పంచాయతీ సంవత్సరానికి ఎన్నిసార్లు సమావేశం కావాలి? 1 కనీసం 2 లేదా 3 సార్లు, 2 కనీసం 4 లేదా 5 సార్లు, 3 కనీసం 1 లేదా 2 సార్లు, 4 కనీసం 5 లేదా 6 సార్లు. గ్రామాల పట్టణాల స్థాయికి అధికారాన్ని వికేంద్రీకరించడానికి అనేక ప్రయత్నాలు జరిగాయి. అన్ని రాష్ట్రాలు ఏమి ఏర్పాటు చేశారంటే పట్టణాలు మున్సిపాలిటీలు, 2 గ్రామాల పంచాయతీలను, 3 పైవన్నీ, 4 2 మాత్రమే. గ్రామాల పట్టణాల స్థాయికి అధికారాన్ని వికేంద్రీకరించడానికి అనేక ప్రయత్నాలు జరిగాయి. అన్ని రాష్ట్రాల్లో ఏమి ఏర్పాటు చేశారంటే 1 పట్టణాల మున్సిపాలిటీలు, 2 గ్రామాల పంచాయతీలను, 3 పైవన్నీ, 4 2 మాత్రమే. గ్రామ పంచాయతీ చాలామంది ఏ సభ్యులతో కూడిన కౌన్సిల్? 1 శాసనసభ్యులతో, 2 వార్డు సభ్యులతో, 3 మున్సిపల్ సభ్యులతో, 4 ఎంపీటీసీ సభ్యులతో. గ్రామ పంచాయతీ చాలామంది ఏ సభ్యులతో కూడిన కౌన్సిల్ అంటే శాసనసభ్యులతో 1, 2 వార్డు సభ్యులతో, 3 మున్సిపల్ సభ్యులతో, 4 ఎంపీటీసీ సభ్యులతో. స్థానిక ప్రభుత్వ నిర్మాణం ఏ స్థాయి వరకు వెళ్తుంది? 1 జిల్లా స్థాయి, 2 మండల స్థాయి, 3 రాష్ట్ర స్థాయి, 4 కేంద్ర స్థాయి. స్థానిక ప్రభుత్వ నిర్మాణం ఏ స్థాయి వరకు వెళ్తుంది? 1 జిల్లా స్థాయి, 2 మండల స్థాయి, 3 రాష్ట్ర స్థాయి, 4 కేంద్ర స్థాయి. ఏది గ్రామానికి సంబంధించిన విధాన నిర్ణయాలు తీసుకునే సంస్థ? మండల పరిషత్ 1, 2 గ్రామ సభ, 3 పంచాయతీ, 4 జిల్లా పరిషత్. ఏది గ్రామానికి సంబంధించిన విధాన నిర్ణయాలు తీసుకునే సంస్థ? 1 మండల పరిషత్, 2 గ్రామ సభ, 3 పంచాయతీ, 4 జిల్లా పరిషత్. కొన్ని గ్రామ పంచాయతీలను కలిపి సాధారణంగా ఏమని పిలుస్తారు? 1 బ్లాక్, 2 పంచాయతీ సమితి, 3 మండలం, 4 పైవన్నీ. కొన్ని గ్రామ పంచాయతీలను కలిపి సాధారణంగా ఏమని పిలుస్తారు? 1 బ్లాక్, 2 పంచాయతీ సమితి, 3 మండలం, 4 పైవన్నీ. వార్డు సభ్యుడిని ఏమని పిలుస్తారు? 1 పంచ్, 2 కౌన్సిలర్, 3 కార్పొరేటర్, 4 ఎమ్మెల్సీ. వార్డు సభ్యుడిని ఏమని పిలుస్తారు? 1 పంచ్, 2 కౌన్సిలర్, 3 కార్పొరేటర్, 4 ఎమ్మెల్సీ. వికేంద్రీకరణ ఉపయోగాలు: 1 నిర్ణయీకరణలో స్థానిక ప్రజలు ప్రత్యక్షంగా పాల్గొనగలుగుతారు. 2 ప్రజల భాగస్వామ్య అలవాటును పెంపొందించడానికి దోహదపడుతుంది. 3 సమస్యలను, అంశాలను స్థానిక స్థాయిలో పరిష్కరించుకోవడం. 4 పైవన్నీ. వికేంద్రీకరణ ఉపయోగాలు: 1 నిర్ణయీకరణలో స్థానిక ప్రజలు ప్రత్యక్షంగా పాల్గొనగలుగుతారు. 2 ప్రజల భాగస్వామ్య అలవాటు పెంపొందించడానికి దోహదపడుతుంది. 3 సమస్యలను, అంశాలను స్థానిక స్థాయిలోనే పరిష్కరించుకోవడం. 4 పైవన్నీ. జిల్లాలోని అన్ని పంచాయతీ సమితులు లేదా మండలాలు కలిసి దేనిగా ఏర్పడతాయి? 1 మండల పరిషత్, 2 జిల్లా పరిషత్, 3 మున్సిపాలిటీ, 4 కార్పొరేషన్. 1 జిల్లాలోని అన్ని పంచాయతీ సమితులు లేదా మండలాలు కలిసి దేనిగా ఏర్పడతాయి? 1 మండల పరిషత్, 2 జిల్లా పరిషత్, 3 మున్సిపాలిటీ, 4 కార్పొరేషన్. ప్రజాస్వామ్య సూత్రాలు ముఖ్యమైన స్థానిక సుపరిపాలన సాధించడానికి ఏ ప్రభుత్వం ఏర్పాటు ఉత్తమ మార్గం? 1 రాష్ట్ర ప్రభుత్వం, 2 కేంద్ర ప్రభుత్వం, 3 స్థానిక ప్రభుత్వం, 4 పైవేవి కాదు. ప్రజాస్వామ్య సూత్రాలు ముఖ్యమైన స్థానిక సుపరిపాలన సాధించడానికి ఏ ప్రభుత్వం ఏర్పాటు ఉత్తమ మార్గం? 1 రాష్ట్ర ప్రభుత్వం, 2 కేంద్ర ప్రభుత్వం, 3 స్థానిక ప్రభుత్వం, 4 పైవేవి కాదు. అందరూ ఆన్సర్ రాశారు. ఓకే, ఇప్పుడు ఆన్సర్ చూద్దాం. అధికార వికేంద్రీకరణ దిశగా ఎప్పుడు ఒక పెద్ద అడుగు పడింది భారతదేశం అంటే 1992లో. కరెక్ట్ ఆన్సర్ 4. అధికార వికేంద్రీకరణ దిశగా ఎప్పుడు ఒక పెద్ద అడుగు పడిందంటే 1992లో. కరెక్ట్ ఆన్సర్ 4. స్థానిక సంస్థల్లో ఎన్ని స్థానాలు మహిళలకు రిజర్వ్ చేయబడ్డాయి? కరెక్ట్ ఆన్సర్ 2. కనీసం 3/1 స్థానాలు. స్థానిక సంస్థల్లో ఎన్ని స్థానాలు మహిళలకు రిజర్వ్ చేయబడ్డాయి? కనీసం 3/1 స్థానాలు. కరెక్ట్ ఆన్సర్ 2. మహారాష్ట్ర సుమారుగా దేని అంత పెద్దది అంటే ఏ దేశం అంత పెద్దది అంటే? కరెక్ట్ ఆన్సర్ 1 జర్మనీ అంత పెద్దది. మహారాష్ట్ర సుమారు దేని అంత పెద్దది అంటే జర్మనీ అంత పెద్దది. కరెక్ట్ ఆన్సర్ 1. పంచాయతీ ఎవరి పర్యవేక్షణలో పనిచేస్తుంది? కరెక్ట్ ఆన్సర్ 3 గ్రామ సభ. పంచాయతీ ఎవరి పర్యవేక్షణలో పనిచేస్తున్నారు? గ్రామ సభ. ఇవన్నీ ఉండొచ్చు, బట్ గ్రామ సభ పర్యవేక్షణలో పనిచేస్తుంది. కరెక్ట్ ఆన్సర్ అది గ్రామ సభ. కరెక్ట్ ఆన్సర్ 3. జనాభా పరంగా రష్యా కంటే పెద్దది. కరెక్ట్ ఆన్సర్ 2 ఉత్తరప్రదేశ్. జనాభా పరంగా రష్యా కంటే పెద్దది ఏంటంటే ఉత్తరప్రదేశ్. కరెక్ట్ ఆన్సర్ 2. గ్రామ పంచాయతీ సంవత్సరానికి ఎన్నిసార్లు సమావేశం కావాలి? కరెక్ట్ ఆన్సర్
ఒకటి కనీసం 2 లేదా 3 సార్లు. గ్రామ పంచాయతీ సంవత్సరానికి ఎన్నిసార్లు సమావేశం కావాలంటే కనీసం 2 లేదా 3 సార్లు సమావేశం కావాలి. కరెక్ట్ ఆన్సర్ 1. గ్రామాల పట్టణాల స్థాయికి అధికారాన్ని వికేంద్రీకరించడానికి అనేక ప్రయత్నాలు జరిగాయి. అన్ని రాష్ట్రాల్లో ఏమి ఏర్పాటు చేశారంటే కరెక్ట్ ఆన్సర్ 3 పైవన్నీ పట్టణాల్లో మున్సిపాలిటీలు, గ్రామాల్లో పంచాయతీలను. గ్రామాల పట్టణాల స్థాయికి అధికారాన్ని వికేంద్రీకరించడానికి అనేక ప్రయత్నాలు జరిగాయి. అన్ని రాష్ట్రాలు ఏమి ఏర్పాటు చేశారంటే పట్టణాల్లో మున్సిపాలిటీలు, గ్రామాల పంచాయతీలను. కరెక్ట్ ఆన్సర్ 3 పైవన్నీ. గ్రామ పంచాయతీ చాలామంది ఏ సభ్యులతో కూడిన కౌన్సిల్ అంటే కరెక్ట్ ఆన్సర్ 2 వార్డు సభ్యులతో. గ్రామ పంచాయతీ చాలామంది ఏ సభ్యులతో కూడిన కౌన్సిల్ అంటే వార్డు సభ్యులతో కూడిన కౌన్సిల్. కరెక్ట్ ఆన్సర్ 2. స్థానిక ప్రభుత్వ నిర్మాణం ఏ స్థాయి వరకు వెళ్తుందంటే కరెక్ట్ ఆన్సర్ 1 జిల్లా స్థాయి వరకే. స్థానిక ప్రభుత్వ నిర్మాణం ఏ స్థాయి వరకు వెళ్తుందంటే జిల్లా స్థాయి, తర్వాత రాష్ట్ర స్థాయికి పోతుంది, అది స్థానిక ప్రభుత్వం అవ్వదు. మొత్తం 3 అంచెలు కదా, మొదట 2 అంచెలు ఉండి తర్వాత 3 అంచెలు మార్చేది. ఒకటి కేంద్ర స్థాయి, ఒకటి తర్వాత రాష్ట్ర స్థాయి, తర్వాత స్థానిక స్థాయి. స్థానిక స్థాయి మాత్రం జిల్లా వరకు వెళ్తుంది, ఇంకా జిల్లా దాటితే రాష్ట్ర స్థాయి, అది వేరే అంచా. కాబట్టి స్థానిక ప్రభుత్వ నిర్మాణం ఏ స్థాయి వరకు వెళ్తుందంటే జిల్లా స్థాయి వరకు మాత్రం వెళ్తుంది. కరెక్ట్ ఆన్సర్ 1. ఏది గ్రామానికి సంబంధించిన విధాన నిర్ణయాలు తీసుకునే సంస్థ? విధాన నిర్ణయాలు. కరెక్ట్ ఆన్సర్ 3 పంచాయతీ. పంచాయతీ ఎవరి అండర్లో ఉంటుంది? గ్రామ సభ అండర్లో ఉంటుంది, కానీ విధాన నిర్ణయాల అవకాశం ఉండదు. కానీ పంచాయతీ గ్రామ సభకు విధాన నిర్ణయాల అవకాశం ఉండదు, కానీ విధాన నిర్ణయాలు తీసుకునే సంస్థ ఏంటంటే గ్రామ పంచాయతీ, గ్రామ సభ కాదు. కరెక్ట్ ఆన్సర్ 3. కొన్ని గ్రామ పంచాయతీలను కలిపి సాధారణంగా ఏమని పిలుస్తారు? కరెక్ట్ ఆన్సర్ 4 పైవన్నీ బ్లాకు లేదా పంచాయతీ సమితి లేదా మండలం అని పిలుస్తారు. కొన్ని గ్రామ పంచాయతీలను కలిపి సాధారణంగా ఏమని పిలుస్తారని కరెక్ట్ ఆన్సర్ 4 పైవన్నీ బ్లాక్ లేదా పంచాయతీ సమితి లేదా మండలం అని పిలుస్తారు. వార్డు సభ్యుడిని ఏమని పిలుస్తారు? పంచ్ అని పిలుస్తారు. కరెక్ట్ ఆన్సర్ 1. వార్డు సభ్యుని పంచ్ అని పిలుస్తారు. పంచుల యొక్క అధ్యక్షుడు సర్పంచ్. వార్డు సభ్యుని ఏమని పిలుస్తారని పంచ్ యొక్క అధ్యక్షుడు సర్పంచ్. కరెక్ట్ ఆన్సర్ 1. వికేంద్రీకరణ ఉపయోగాలు. కరెక్ట్ ఆన్సర్ 4 పైవన్నీ నిర్ణీకరణలో స్థానిక ప్రజలు ప్రత్యక్షంగా పాల్గొనగలుగుతారు. ప్రజల భాగస్వామ్య అలవాటును పెంపొందించడం దోహదపడుతుంది. సమస్యలను, అంశాలను స్థానిక స్థాయిలో పరిష్కరించుకోవడం. కరెక్ట్ ఆన్సర్ 4 పైవన్నీ. వికేంద్రీకరణ యొక్క ఉపయోగాలు నిర్ణీకరణలో స్థానిక ప్రజలు ప్రత్యక్షంగా పాల్గొనగలుగుతారు. ప్రజల భాగస్వామ్య అలవాటు పెంపొందించడం దోహదపడుతుంది. సమస్యలను, అంశాలను స్థానిక స్థాయిలో పరిష్కరించుకోవడం. ఇవన్నీ కూడా వికేంద్రీకరణ ఉపయోగాలు. కరెక్ట్ ఆన్సర్ 4 పైవన్నీ. ఒక జిల్లాలోని అన్ని పంచాయతీ సమితులు లేదా మండలాలు కలిసి దేనిగా ఏర్పడతాయి? పంచాయతీ సమితులు లేదా మండలాలు అన్నీ కలిపి దేనిగా ఏర్పడతాయి అంటే మండల పరిషత్కి ఏర్పడతాయి. కరెక్ట్ ఆన్సర్ మండలాలు జిల్లా పరిషత్కి ఏర్పడతాయి. కరెక్ట్ ఆన్సర్ 2. ఒక జిల్లాలోని అన్ని పంచాయతీ సమితులు లేదా మండలాలు దేనిగా ఏర్పడతాయి అంటే జిల్లా పరిషత్కి ఏర్పడతాయి. కరెక్ట్ ఆన్సర్ 2. ప్రజాస్వామ్య సూత్రాలు ముఖ్యమైన స్థానిక సౌరపాలన సాధించడానికి ఏ ప్రభుత్వ ఏర్పాటు ఉత్తమ మార్గం అంటే కరెక్ట్ ఆన్సర్ 3 స్థానిక ప్రభుత్వం. ప్రజాస్వామ్య సూత్రాలు ముఖ్యమైన స్థానిక సౌరపాలన సాధించడానికి ఏ ప్రభుత్వ ఏర్పాటు ఉత్తమ మార్గం అంటే స్థానిక ప్రభుత్వం. కరెక్ట్ ఆన్సర్ 3. అందరూ ఎగ్జామ్ రాసారా? కింద ఆన్సర్లు కూడా ఉన్నాయి, చూసుకోండి. థ్యాంక్ యూ.